దస్తగిరిని అడగాల్సిన క్వశ్చన్లు వేరే వాళ్ళని అడుగుతూ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ నే సిబిఐ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ లో అంశమే నేను చెప్తున్నా, వేరే అంశం చెప్పడంలో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఇచ్చింది ఏంటంటే, మేము రౌండ్ సీల్ వేసిన సంతకాలు పెట్టిన స్టాంప్ పేపర్ల కోసం వెతికి ఆ స్టాంప్ పేపర్లు తీసుకొని వెళ్ళామని చెప్పారు. సిబిఐ ఆఫీసర్లు ఎందుకు అడగడం లేదు, ఆ రౌండ్ సీల్ వేసిన స్టాంప్ పేపర్లు ఎక్కడున్నాయని ఎందుకు అడగడం లేదు ఆమె చెప్పడంలో, తన మేనమామ అయినటువంటి శివప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి ఎన్ని గంటలకు ఫోన్ చేసి మా బావ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు, రక్తం పాంతులతో చనిపోయాడని ఎన్ని గంటలకు చెప్పాడో ఆమె కనుక్కోవడం, ఏదైతే తన భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డికి సెల్ ఫోన్ దాచిపెట్టమని చెప్పి లెటర్ దాచిపెట్టమని ఎందుకు చెప్పాడు అనే క్వశ్చన్లకు ఆమె సమాధానం చెబుతూ వీటికన్నిటికీ సమాధానం చెప్పి ఆ రోజు ఎందుకు ఈ కేసులో ఆమె ఆ విధంగా ఎందుకు మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అనేది రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఈ రోజు మాట్లాడుతున్న ఆరోపణలు సిబిఐ మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు. ఆ రోజు సిబిఐ కేసు వేయమని చెప్పింది. ఈ రాష్ట్రంలోకి సిబిఐని రానివ్వనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి రాకూడదని అసెంబ్లీలో చట్టం చేసిన ఈడీని సిబిఐని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టినాను, ప్రభుత్వం అనుమతి ఉంటేనే రావాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రోజు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత సిట్ 1 దర్యాప్తు, సిట్ 2 దర్యాప్తు, సిబిఐ 1 దర్యాప్తు, సిబిఐ 2 దర్యాప్తు. ఏదైతే సుధా సింగ్ మేడం ఇచ్చిన ఏదైతే మొట్టమొదటి నుంచి డబ్బు కోసం జరిగింది అని చెప్పిన ఆరోపణలకు అవన్నీ లేవు, ఓన్లీ ఆస్తుల కోసం జరిగిందని ఆమె రికార్డ్ చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేసింది. ఆ తర్వాత ఏదైతే వచ్చిన రామ్ సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తూ ఇవన్నీ చేశారు. అదే కృష్ణారెడ్డి గారిని ఎవరైతే మొట్టమొదట వివేకానంద రెడ్డి గారి శవాన్ని చూసి వివేకానంద రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో చూసి చెప్పింది ఎవరికి చెప్పారు, ఎవరికి నర్రెడ్డి సునీతమ్మ గారికి చెప్పారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు, సౌభాగ్యమ్మకు చెప్పారు, శివప్రకాష్ రెడ్డి గారికి చెప్పారు. వాళ్ళు మళ్ళా అవినాష్ రెడ్డి గారికి చెప్తే అక్కడికి పోయి ఆ సీన్ చూసి పోలీసులకు కేసు పెట్టమని పోలీసులను పిలిపించిన అవినాష్ రెడ్డి గారి మీద ఏదో తోస్తా ఉన్నారు. మీకు నిజానిజాలు తెలవాలా, మీకు నిజాయితీగా అన్ని తెలవాలనుకున్నప్పుడు మీరు ఒకరి మీద ఆరోపణలు చేయడం ఎందుకు? సిబిఐ ఆఫీసర్ వాళ్ళు చేస్తా ఉంటారు కదా, మీరు దాంట్లో కృష్ణారెడ్డిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? రామ్ సింగ్, మీరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? ఎందుకు ఆయన తప్పు వాగ్దానం ఇవ్వమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. మీ మీద ఒక కేసు బుక్ అయింది, మాకే ప్రభుత్వం అధికారంలో ఉంది, మేమే ఇంకొకటో చేయాలనుకుంటే నర్రెడ్డి సునీతమ్మ గారిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజే కేసు అరెస్ట్ చేయించింది కదా, కోర్టు చెప్పేంత వరకు ఎందుకు ఆగుతాం? చట్టం తన పని తాను చేసుకుపోతుందని తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ కానీ దీన్ని ఏదో తప్పుదోవ పట్టించే దిశ కానీ మేము ఎక్కడ చేయలేదు. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారే ఈ కేసును తప్పుదోవ పట్టించే దిశగా మొట్టమొదటి నుంచి ఈ సమస్యలన్నీ జరిగింది అక్కడ జరిగాయి. రైట్. లక్ష్మణ్ గారు, దీని ఇంపాక్ట్ రేపటి ఎన్నికల మీద అంటే ఇప్పుడు మన్నకి ఓటేయద్దు ఇట్లాంటోడికి అని చెప్తుంది, ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి మా అన్న అసలు పరిపాలనే చేత కాదు పనికిరాడు అని చెప్తుంది. వీళ్ళిద్దరు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?